ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కర్నూలులోని పాణ్యం నియోజకవర్గం పార్థసారథి నగర్లో ఉన్న వైఎస్ఆర్ పార్క్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జంగిడి లక్ష్మీ నరసింహ యాదవ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ సూర్యకిరణం అయినటువంటి మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర యొక్క 15వ వర్ధంతి సందర్భంగా కల్లూరులోని పాణ్యం నియోజకవర్గం పార్థసారథి నగర్లో ఇక్కడ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్కులో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికినంత వరకు కూడా ఈ యొక్క మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం నిరంతరం పోరాటం చేసి ఈ యొక్క 2004లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, అదేవిధంగా ఈరోజు పేదలకు ఏదైతే పింఛన్ పథకం అందుతుందో ఆ పథకాన్ని కూడా స్థాపించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో స్థాయికి ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా వైఎస్ రాజశేఖర్ని ఈరోజు స్మరించుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు. ఈరోజు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు పార్టీని చూస్తున్నారు, అదేవిధంగా మతాన్ని చూస్తున్నారు, కులాన్ని చూస్తున్నారు, ప్రాంతాన్ని చూస్తున్నారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాజశేఖర్ యొక్క పరిపాలన ఈరోజు ఏదైతే రాజశేఖర్ పరిపాలన అందించాడో ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మళ్ళా రావాలంటే వైఎస్ రాజశేఖర్ యొక్క ఆశయాన్ని ఏదైతే రాజశేఖర్ గారు ఏదైతే ఆశయం పెట్టుకున్నాడో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం ఏకైక లక్ష్యమో అలాంటి ఆశయాన్ని సాధించాలంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ యొక్క అభిమానులందరూ కూడా ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేశారు, ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసి ఏ విధంగా అయితే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశంలో గాని రాష్ట్రంలో గాని ఇప్పటికే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తప్పు చేశామని ఆలోచన చేస్తున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా గాని, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ గాని, అదేవిధంగా ప్రతి పేదవానికి గాని, నిరుద్యోగులకు అందరికీ కూడా దేశం గాని రాష్ట్రం గాని సుభిక్షంగా ఉండేది. కానీ ఈరోజు చాలా మంది ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఏవైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రాజెక్టులు స్థాపించామో, ఏవైతే ప్రారంభించామో ఇప్పటికి కూడా పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. ఇదే పోలవరం తీసుకున్నా, అదేవిధంగా మన కర్నూలు ప్రాంతంలో తీసుకున్నా, కర్నూలు జిల్లాలో కానీ